ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, ఎనర్జీ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్ చేశాం. రిఫార్మ్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ అంబులెన్సెస్ పెట్టాము అధ్యక్ష. అంబులెన్సెస్ ఏంటంటే గతంలో 108 ఫోన్ చేస్తే ఎట్లయితే వచ్చి పనిచేస్తాయో ఇప్పుడు 1912 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ అంబులెన్సెస్లో సరిపోయే మినిమం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇమ్మీడియట్గా కావలసినటువంటి పవర్ సా అంటే రంపం, కొలాప్సిబుల్ ల్యాడరు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్, థర్మల్ విజన్ కెమెరాస్, టూల్ కిట్స్, సేఫ్టీ గేర్ బాక్స్ లాంటి అన్నీ కూడా ఆ వెహికల్స్లో పెట్టి ఆ వెహికల్కి జీపీఎస్ కూడా పెట్టి ఇక మీరు ఫోన్ చేయాలని అమ్మటే మేము ఇన్ఫార్మ్ చేస్తే వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్. వెహికల్ ఇమ్మీడియట్గా అక్కడ పోయి దాన్ని అడ్రస్ చేసే పరిస్థితిని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తూ 6 నెలల నుంచి అమలు చేస్తాం. అట్లాగే మల్టీపర్పస్ ఈ వెహికల్స్లో ఒక ఇంజనీర్ కూడా ఉంటున్నాడు. ఏఈ లెవెల్ 2 ఓఎండ్ఎం స్టాఫ్ కూడా ఆ బండిలో ఉండి తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి కంప్లైంట్ రాగాలని మీరు చెప్పినటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా అటెండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించి ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది లేకుండా ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. మీకు అక్కడక్కడ వారు చెప్తున్నారు పోల్స్ తుప్పుబట్టిన స్తంభాలు, వైర్లు ఏలాడబడుతూ ఉన్నాయని. అధ్యక్ష, ఒక సంవత్సర కాలం నుంచి ప్రజాబాట అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేశాం. ఆ ఏరియాలో ఉన్న ఏఈడిలంతా కూడా వారానికి 3 రోజులు కంపల్సరీ పొలం బాట పట్టి, ప్రజాబాటలో పొలం బాట పట్టి అన్నీ తిరుక్కుంటూ ఎక్కడెక్కడ స్తంభాలు వంగిపోయి ఉన్నా, వైర్లు ఏలాడి ఉన్నా వాటన్నిటిని సెటరేట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అందుకే నేను మీకు చెప్పింది, అందుకే బహుశా మీరు చెప్పిన సమాచారం ఎప్పుడు అయి ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు. ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా పలానా ఊర్లో పలానా దగ్గర ఈ సమస్య ఉంది, ఈ ట్రాన్స్ఫర్ ఉందని రాసేయండి. 24 అవర్స్లో దే విల్ అటెండ్ ఇట్. వాళ్ళు ఎక్కడ అటువంటి సమస్య లేదు నాకు తెలిసి. అట్లాగే అధ్యక్ష, ఆ 3 days కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 రోజులు తిరుగుతూ ఉన్నాం పొలంబాట, ప్రజాబాట. దీంతోపాటు 24/7 కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. మీరు ఫోన్ చేయండి, ఈ నెంబర్కి ఇమీడియట్గా అటెండ్ చేసి వాళ్ళు చేస్తారు.